నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆటో డ్రైవర్ల సేవలో పథకం. కాకినాడ జిల్లా ఐలేశ్వరంలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజా. కాకినాడ జగన్నాథపురంలో గల రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా మత్స్యకార సహకార సంఘాల సర్వజన సమావేశం. కాకినాడ జిల్లాలో సుమారు 12,966 మందికి ఆటో డ్రైవర్ల సేవలు పథకంలో భాగంగా 19,44,90,000 రూపాయలు అకౌంట్లో జమ. కాకినాడ అర్బన్ నియోజకవర్గ ఆటో డ్రైవర్ల సేవలు కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లాలో ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లు సుమారు 12,966 మందికి ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో భాగంగా 19,44,90,000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు. కాకినాడ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం కాకినాడ స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, జిల్లాలో అర్హులైన ఆటో, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఎవరికైనా 15,000 రూపాయలు తమ బ్యాంక్ అకౌంట్ లో జమ కాకపోయినా ఇబ్బంది పడవలసిన అవసరం లేదని సంబంధిత సచివాలయంలో దరఖాస్తు చేయాలని సూచించారు. దరఖాస్తులను మండల అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి అర్హత ఉన్న వారికి మరొకసారి తమ అకౌంట్ లో డబ్బులు వేయడం జరుగుతుందని తెలిపారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేయడంతో పాటు సంక్షేమం, అభివృద్ధి కూడా చేయడం జరుగుతుందన్నారు. దీపం పథకం, తల్లికి వందనం పథకాలలో మన కుటుంబ సభ్యులందరూ భాగస్వామ్యమై ఉన్నారని, స్త్రీ శక్తి పథకంలో ఆటో డ్రైవర్ల కుటుంబ సభ్యులు కూడా ప్రయాణం చేసి లబ్ధి పొందుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ ను 20,000 వరకు పెంచిందని, దానిని కూటమి ప్రభుత్వం రద్దు చేసి లారీ యజమానులకు ఎంతో మేలు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన, అడిషనల్ మున్సిపల్ కమిషనర్ సుధాకర్, ఆర్టీఓ మురళీకృష్ణ, బాల త్రిపురసుందరి దేవాలయం కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ, కాకినాడ సిటీ సూపర్ మార్కెట్ చైర్మన్ ఆదినారాయణ, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. నో పెయింగ్ చాలా ఉంటుంది. పే చేస్తే మీకు మళ్ళీ వస్తుంది. ఇప్పుడు మీకు రాలేదు, లేకుంటే మీకు డౌట్ ఉంది ఎందుకు రాలేదు, అలాగా ఇష్యూస్ గురించి మనం ప్రతి ఒక్క మండల్ లెవెల్, ప్రతి ఒక్క ఎంపీడీ ఆఫీస్లో, ప్రతి ఒక్క కమిషనర్ ఆఫీస్లో ఒక హెల్ప్ డెస్క్ పెట్టాము. ఆ హెల్ప్ డెస్క్లో మీరు కంప్లైంట్ చేసుకోండి. ఫస్ట్ మీరు గ్రీవెన్స్ రేస్ చేస్తే మీకే క్లారిటీ వస్తుంది, మీకు ఎగ్జాక్ట్లీ ఎందుకు రాలేదు. ఈరోజు వెయిట్ చేయండి, అందరికీ ఎవరెవరు వెళ్తున్నారు ఈరోజు డైరెక్ట్ కన్ఫర్మ్ వస్తుంది. లేకుంటే డౌట్ ఉంటే మీరు డైరెక్ట్లీ మీరు ఎలిజిబుల్ ఉన్నారు లేదా అదే స్టేటస్ కూడా మీరు చూసుకోవచ్చు. చాలా సంతోషం. మనం అందరూ చూస్తున్నాము, సీఎం గారు కూడా ఆటో నుంచి ప్రోగ్రామ్ కి వస్తున్నారు, డిప్యూటీ సీఎం గారు కూడా వస్తున్నారు, అలాగే సేమ్ మన ఎమ్మెల్యే గారు కూడా ఇలాగ మీ అందరూ దగ్గర వచ్చారు. దీనికి చాలా థ్యాంక్స్ చెప్తాను. ఈరోజు మనం ఆటో డ్రైవర్ సేవలో ఒక ప్రోగ్రామ్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు. అందులో మన కాకినాడ డిస్ట్రిక్ట్ చూస్తే మొత్తం 12,966 అండ్ కాకినాడ సిటీ చూస్తే టోటల్ 1,938 అప్లికేషన్స్ ఎలిజిబుల్ గా వచ్చింది. టోటల్ 2,200 అప్లికేషన్స్ వచ్చినాయి. అందులో 6 స్టెప్ వాలిడేషన్ ప్రాసెస్ పెట్టుకొని 1,938 మనం ఎలిజిబుల్ గా వచ్చినాయి. అందులో కూడా మీకు గ్రివెన్స్ ఉంటే నేను ఎలిజిబుల్ బట్ ఎలిజిబుల్ లిస్ట్ లో పెట్టాను,
అది గ్రీవెన్స్ ఉంటే కూడా మీరు బయట హెల్ప్ డెస్క్ లో మీరు గ్రీవెన్స్ పెట్టచ్చు. కొత్తగా మనం శాంక్షన్ కూడా చేసుకోవచ్చు. అది కూడా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఈరోజు 4th అక్టోబర్ని ఈ 1938 మెంబర్స్ ఫ్రమ్ కాకినాడ సిటీ అందరి అకౌంట్లో 15,000 గవర్నమెంట్ నుంచి పెట్టడం జరుగుతుంది. టోటల్ చూస్తే 2.9 crores అమౌంట్ దాదాపు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారికి, అదేవిధంగా కాకినాడ జాయింట్ కలెక్టర్ మీనా గారికి, మరియు మున్సిపల్ కమిషనర్ బాబు గారికి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సుబ్బుల చైర్మన్ మరియు గ్రంథి బాబు గారు, అడిషనల్ కమిషనర్ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి తోటి సోదరులు, మన అహర్రాత్రులు మన కోసం మన కష్టపడి ప్రయాణికుల కోసం కష్టపడే నిజమైన సేవకులైనటువంటి మన సోదరుల ఆటో డ్రైవర్లకు మరియు క్యాబ్ డ్రైవర్స్ కు మరియు ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయులకు నా నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మన కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చుకుంటూ వస్తూ ఈరోజు ముఖ్యంగా ఆటో డ్రైవర్ సేవలో అనే కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ కూడా 15,000 రూపాయలు ఈరోజు వాళ్ళ అకౌంట్ వేయడం జరిగింది. ఇప్పుడు మీరు అందరూ చూశారు, కాకినాడలో మనం ఈరోజు ప్రారంభించుకున్నాం. ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, బీజేపీ నాయకులు అందరూ కలిసి ఈరోజు రాజధానిలో ప్రారంభించడం జరిగింది. 175 నియోజకవర్గాల్లో కూడా ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో 2,90,000 మందికి ఈరోజు ఆటో కార్మికులకి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. సోదరులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఈ ఆటో కార్మికులు సోదరులు ఇప్పుడే వాళ్ళందరితో కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడే ఇంకా పడ్డాయని అడిగాం, ఇప్పుడే వచ్చి మీ ఎదురుకుండా చూపించారు. అందరూ అప్పుడే అకౌంట్లో పడిపోయినాయి డబ్బులు. అక్కడ బటన్ నొక్కడం, ఈరోజు డబ్బులు అకౌంట్లో పడడం కూడా చూపించారు. చాలా సంతోషం, ఆనందంగా ఉంది. అందుకే అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం ఇదోటే కాదు, ఆటో కార్మికులే కాదండి, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారండి, ఆనందంగా ఉన్నారు. ఈ రోజున ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వచ్చింది. హామీలు నెరవేర్చడం కాకుండా పక్కన సంక్షేమం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంది. అభివృద్ధి పక్కన జరుగుతుంది, సంక్షేమం పక్కన జరుగుతుంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు ప్రజలందరూ సంతోషించేది ఏంటంటే రాబోయే కాలం భవిష్యత్తులో భావితరాల భవిష్యత్తు కోసం కూడా ఈరోజు ప్రభుత్వం ఆలోచించుకుని ముందుకెళ్తుంది. ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఏం అడుగుతుందని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా మీకు ఏం కావాలి, ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని అడిగి చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి అలాగ అడగలేదు. కంపెనీ వాళ్ళందరినీ పిలిచి నాకేమి ఇస్తారు, ఎంత వాటా ఇస్తారు చెప్పండి అని చెప్తే వాళ్ళు పారిపోయారు, అందరూ భయపడిపోయి వెళ్ళిపోయారు. ఇదేంటి, గత ప్రభుత్వం ఏమో నీకేం కావాలి, ఏమిస్తే బాగుంటుంది, ఏం చేయాలని వాళ్ళు అడిగారు, ఈయన వచ్చి వాటాలు అడుగుతున్నారని చెప్పి భయపడి పారిపోయారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందులో భాగంగా లూలుమాల్, అనేక కంపెనీలు, ఈరోజు గూగుల్ వచ్చింది వైజాగ్కి. ఆ రోజు రావాల్సిన కంపెనీలన్నీ 5 సంవత్సరాలు నీకు ఎందుకు రాలేదు, మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి. అంతేందుకని ఉన్న కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయారండి. ఉదాహరణ కూడా చెప్తాను, ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి, అందరూ కూడా గమనించాలి. ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి కంపెనీ, ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు గతంలో. ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అంతకుముందు చెన్నారెడ్డి, ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేసిన కాడి నుంచి ఉందండి కంపెనీ. అమర్ రాజా బ్యాటరీ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. ఎంతమంది ముఖ్యమంత్రులు పనిచేసినప్పుడు ఒక కంపెనీ స్థాపించినటువంటి కంపెనీ అమరాజా బ్యాటరీ చిత్తూరు జిల్లాలో కొన్ని వేల మందికి ఉద్యోగాలు. వేలే కదండి, లక్షల్లో ఉంటుందండి. ఎందుకు లక్షల్లో ఉంటుందండి అంటే అమరాజా బ్యాటరీ కంపెనీలో కొంతమంది పనిచేస్తున్నారు. దాని సిస్టర్ కన్స్ట్రక్షన్ కొన్ని ఉంటాయి.
అనుబంధ సంస్థలు. ఆ ద్వారా యమరాజా బ్యాటరీ మన ఆంధ్ర రాష్ట్రంలో కాదు, మొత్తం కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు, ఒరిస్సా అన్ని రాష్ట్రాల్లో అమరాజా బ్యాటరీ సేల్స్ ఉంది. ఎంతమంది బతుకుతున్నారని 1,00,000 మంది వస్తున్నారండి లెక్కల్లో. అలాంటి అమరాజా బ్యాటరీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మూసేసుకుని తెలంగాణ వెళ్ళిపోయారండి. తెలంగాణ వెళ్ళిపోయారు. నేనేమంటానంటే ఆఖరికి పూర్వం నుంచి ఉన్న కంపెనీలు కూడా పారిపోయారు, భయపడిపోయారు.